గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, నాలాలు, చెరువుల కబ్జాపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. రామ్నగర్లోని మణెమ్మ బస్తీలో నాలాపై ఆక్రమణపై కొరడా జులిపిస్తున్నారు బల్దియా, హైడ్రా సిబ్బంది. నాలా ఆక్రమించి అక్రమంగా కట్టిన బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటల్లోనే అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రెండు రోజుల క్రితం స్థానికుల కంప్లైంట్తో రామ్నగర్లోని మణెమ్మ బస్తీని పరిశీలించారు హైడ్రా కమిషనర్, బల్దియా అధికారులు. దీనిపై రిపోర్ట్ ఇవ్వాలని బల్దియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమని తేల్చడంతో హైడ్రా అధికారులు, సిబ్బంది ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టారు. మణెమ్మ బస్తీలో విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై హైడ్రాకు కంప్లైంట్ చేశారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు ఫిర్యాదులందాయి. దీంతో ఉదయం కల్లును పారబోసి పూర్తిగా సామాగ్రిని తొలగించారు. కంప్లైంట్ చేసిన 2 రోజుల్లోనే హైడ్రా చర్యలు తీసుకోవడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుకోకుండా వచ్చి తీసేస్తారు ఓపెన్ గా. మాకు ఏం వేయలేదు, నోటీస్ గిటీస్ ఏమి ఇవ్వలేదు. దీని పర్మిషన్ కోర్టులో స్టే ఆర్డర్ ఉంది, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. 485 స్క్వేర్ యార్డ్స్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు ముద్దం ఎల్లయ్య యాదవ్. ముద్దం ఎల్లయ్య యాదవ్ సంబంధించిన ల్యాండ్ లో ఎలాంటి అంటే ఆయన ఓల్డ్ పీస్ఫుల్ ప్రాపర్టీ అయినది, కానీ దీనిలో డ్రైనేజ్ లేదు, ఏం లేదు అని కూడా కన్స్ట్రక్షన్ ల్యాండ్ అండి ఇది. అంటే దీనిలో ఎలాంటి ఎంక్రోచ్మెంట్ ఏం లేదు, పీస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కున్నారు. లేదు, రిజిస్ట్రేషన్ ఉంది కదా ఆ టైంలో ఉన్నది. దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకొని యాక్టివిటీ చేసుకోవడానికి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మాకు ఎలాంటి ఇబ్బందులు అవదని తీసుకున్నది. స్టే ఉంది, ఎవ్రీథింగ్ స్టే ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ 10 years కి ఎవ్రీ 1 year కి స్టే తీసుకోలేం కదా. టెంపరీ ఇంజెక్షన్ అయితే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. పర్మనెంట్ ఆర్డర్ ఇస్తే పర్మనెంట్ ఆర్డర్, పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇక్కడ పర్పెచువల్ ఇంజెక్షన్ ఉంది. దే ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ లీగల్ ఆర్డర్స్. ఎలాంటి పట్టించుకోవట్లేదు. హైడ్రా కమిషనర్ గారు వచ్చారు, ఎంఆర్ఓకి ఫోన్ చేశారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు, ఇది కూలగొట్టమని చెప్పేస్తున్నారు. రంగనాథర్ మాకు ఎలాంటి నోటీస్ లేదు. ఆయన వచ్చిండు. రంగనాథర్ సింపుల్ ఒక బస్సీలో ఒకటే ఇల్లు ఇచ్చిన కంప్లైంట్ మీద ఆధారంగా ఇదంతా కూలగొడుతున్నారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అన్న, డాక్యుమెంట్స్ ఇస్తా. నువ్వు రోడ్డు డ్రైనేజ్ లైన్ నేనే ఇచ్చేస్తా, ఓపెన్ గా ఇచ్చేస్తా. నేను దన్నా పొద్దున వచ్చి దనాదాన్ని కొట్టేసేస్తే ఏందన్నా, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు చూడరు, ఏమైనా అయితే పరిస్థితి. మాకేం చెప్పలేదన్న. నిన్న వచ్చిండు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ముగ్గు వచ్చి 48 hours టైం ఇస్తా అన్నాడు. ఏమీ ఇవ్వలేదు. పొద్దున వచ్చిండు, స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. మేము లేచే వరకు మొత్తం అంతా డిస్మెంటల్. మాట్లాడాల్సి వస్తుంది ఖచ్చితంగా. కబ్జాలో కూర్చుంటే మమ్మల్ని అనాలి సార్, పేపర్స్ లేకుండా. మా దగ్గర పేపర్స్ లేకుండా మేము కబ్జాలో కూర్చొని ఉంటే మీరు టోటల్ గా డిస్మెంటల్ చేయాలా. మా తాతల కాలం సార్. లేదు 1960 మేము మున్సిపాలిటీలతో రోడ్ ఉందంటే మున్సిపాలిటీలతో కొట్లాడి కోట్ల మేము కేసు గెలిచింది కూడా ఉంది మా దగ్గర కాపీ ఇప్పటికీ. అది కూడా పట్టించుకుంటలేరు. మా డాక్యుమెంట్స్ అన్ని నిన్న తీసుకుపోయి సర్వే చేస్తా అన్నారు. సర్వే చేస్తా అని చెప్పి అది కూడా పక్కన పెట్టేసారు. తప్పుగా